తన మరణము గురించి నమ్ముకున్న మరణం పొందినటువంటి ప్రతి వ్యక్తి జీవితాన్ని, వారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అంటే వారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడం కాదు కానీ, వారిని బట్టి మరణాన్ని గురించిన కొన్ని వాస్తవాలు విడిచి వెళ్ళిన వారు మనకు ధైర్యాన్ని ఇవ్వడానికి, ఆ విడిచి వెళ్ళినటువంటి కుటుంబాలు మనందరికీ ఆ మరణము తను పొందిన రీతిలో మనం జాగ్రత్త కలిగి ఉండడానికి మాత్రమే ఈ మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఏర్పాటు చేసిన ఆ కుటుంబానికి మరొకసారి చేరొచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. చాలామంది ఈ ఆదరణ కూడికల విషయంలో లోకంలో మాట్లాడుతున్న వాళ్ళు ఏంటంటే, ఆదరణ కూడిక అనేది పెట్టుకోవచ్చా అని అడుగుతారు. ఇప్పుడు వింటారు కూడా లైవ్లో. ఆదరణ కూడికలు పెట్టుకోకూడదని క్రీస్తు సంఘాల్లోనే బయలుదేరిన వాళ్ళు ఉన్నారు. తెస్సలోనిక పత్రికలో ఏమని రాసుంటుందంటే, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలో ఆ మాట చదువుకుని ముందుకు వెళ్దాం. ఎందుకంటే ఈ కూడికల గ్రంథంలో ఉన్నాయా లేదా అని మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా, దేవుడు మరణించిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆ వ్యక్తి జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడం కాదు. ఆ వ్యక్తిని బట్టి భూమి మీద ఉన్నటువంటి మనందరికీ దేవుడు పాఠాలు నేర్పించడానికి ఇటువంటి కూడికలు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ వ్యక్తి జీవితం ముగించి వెళ్ళారు. అయితే ఆ ముగించి వెళ్ళిన వ్యక్తిని బట్టి భూమి మీద ఉన్నటువంటి నువ్వు జాగ్రత్తగా బ్రతకాలని, ఆ రోజు మరణాన్ని గురించిన కొన్ని వాస్తవాలు దేవుడు తెలియజేస్తుంటాడు. అందులో తప్పేమీ లేదు. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 13 నుంచి 18 వచనాలు చదువుతూ ఉంటారు. మరణం సమయంలో అంటే మరణించిన ప్రతి వ్యక్తికి మరొక జీవితం ఉందని ఆ మాటలు మనల్ని బలపరుస్తున్న మాటలు అవి. కాబట్టి ఈ తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం మొదటి తెస్సలోనికయ్యలో 13 నుంచి 18 వచనాలు బలపరిచే మాటలు ఉంటాయి. పౌలు గారు ఎవరైతే క్రీస్తులో మరణించారో వారికి నిరీక్షణ ఉంది అంటాడు. క్రీస్తులో మరణించిన వారు మరలా లేస్తారు, ముందు మరణించిన వారు ముందు లేస్తారు, భూమి మీద సజీవులుగా ఉన్నవాళ్ళు తర్వాత అని చెప్తాడు. చివరిలో 18వ వచనం మీరు చూడండి. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునుడి. అంటే దేవుని మాటల చేత మాత్రమే ఒక వ్యక్తి జీవితంలో ఏం కలుగుతుంది? ఆదరణ. అది ఆ కుటుంబానికి ఆదరణ, మనకి ఆదరణగా కలిగిస్తూ బాగా బ్రతికిన వాడికి ఏమో ధైర్యంగా ఉంటుంది. క్రీస్తులో ఉండి బ్రతికిన వాడికి చావు వచ్చినా పెద్ద సమస్య ఉండదు, నేను చనిపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు అని అనిపిస్తూ ఉంటుంది. అలా బ్రతికిన వాళ్ళకి, బతకలేని వాడికి ఎలాగా భయం ఉంటుంది అనుకోండి, బ్రతికిన వాడికి ధైర్యం, ఆదరణ, నెమ్మది. కాబట్టి ఆదరణ ఈ మాటల ద్వారా. కాబట్టి ఈ మాటల ద్వారా ఉన్నటువంటి ఆ కుటుంబానికే కాదు, ఈరోజు భూమి మీద ఉన్నటువంటి మనందరికీ కూడా ఈరోజు మరణాన్ని గురించిన వాస్తవాలు తెలుసుకోవాలి, తెలియాలి కూడా. అందుకోసం ఈ కూడికలో బ్రతికున్న మనకే ఒక పాఠం, వారిని బట్టి ఈరోజు ఆ తల్లి ద్వారా ఒక అవకాశం వచ్చింది అంతే. ఎందుకు? ఆ తల్లి ద్వారా మరణాన్ని గురించి కొన్ని మాటలు ఈరోజు మరలా మనం వింటాం. ఇంతవరకు యూట్యూబ్లో 4 మెసేజెస్ ఉన్నాయి మరణాన్ని గురించి. మీలో ఎంతమంది చూసారో నాకు తెలియదు. మరణం తర్వాత జీవితం ఉందా, మరణము గురించి, మరణానికి గల కారణాలు ఏంటో చెప్పాను. ఆత్మీయ మరణం అంటే ఏంటి, భౌతిక మరణం అంటే ఏంటో ఒక వీడియో చేశాం. ఈరోజు ఇది 5వ వీడియో, దేవుని చిత్తమైతే. అంటే మరణాన్ని గురించి ఎప్పుడు ఎవరికి కావాలన్నా దాని గురించిన వాస్తవాలు ఎవరైనా తెలుసుకుంటారు, ఎవరైనా రాసుకుంటారు, ఎవరైనా చెయ్యాలి కూడా. ఆ వాస్తవాలు తెలియాలి కూడా. అందుకే ఈరోజు ఆ 4 వీడియోలకి కాకుండా 5వ వీడియోలో ఒకదానికొకటి భిన్నంగా ఉండాలి. ఎందుకంటే ఎన్నో మరణాన్ని గురించిన వాస్తవాలు మనకు తెలియాలి అన్న ఉద్దేశంతోనే ఇవి చేయగలుగుతున్నాం. ఈరోజు కూడా మరణము గురించి కొన్ని మాటలు, ప్రాముఖ్యంగా మరణించే సమయానికి ఒక వ్యక్తి ఎలా ఉండాలో మీరు చాలాసార్లు విన్నుంటారు. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మరణం అంటే బైబిల్ గ్రంథం మాట్లాడిన మాట ఏంటి? నిద్ర, 2 మార్గము. అంటే మరణించిన వ్యక్తి భూలోకము నుండి పరలోకానికి లేదా నరకానికి, 2 లోకాలు. అంటే మరణం అనేది ఒక మార్గం, మరణం అనేది నిద్ర అన్నారు. అంటే పడుకున్నవాడు ఒక రోజున ఎలాగైతే రాత్రి పడుకున్నాడు ఉదయం లేస్తాడో, మరణించిన వ్యక్తి తన జీవితంలో మరొక రోజున క్రీస్తులో మరణిస్తే మరలా దేవుడు నిన్ను లేపుతాడు. అది నిద్రగా చూస్తున్నాడు దేవుడు. కాబట్టి మరణము నిద్ర లేదా మార్గము. మరణములో 2 రకాలని చెప్పుకున్నాం, భౌతిక మరణము,
ఆత్మీయ మరణం. భౌతిక మరణం అందరూ చనిపోతారు, భక్తులైన వాళ్ళు కూడా చనిపోతారు. దావీదు, అబ్రహాం గారు, దేవుని స్నేహితుడైన అబ్రహాంకి చావు ఉంది, చనిపోయారు. దేవునికి ఇష్టానుసారుడైన దావీదు చనిపోయారు. అంటే భౌతిక మరణాన్ని ఎవరు ఆపలేరు. అయితే భౌతిక మరణాన్ని ఎవరు ఆపలేరు, కానీ ఆత్మీయ మరణాన్ని ఆపగలరు. ఏంటి ఆత్మీయ మరణం? ఆత్మీయ మరణం అంటే ఆత్మ చనిపోకూడదు. ఆత్మ యుగయుగాలు నరకంలో వెళ్ళడమే చనిపోవడం అమ్మ. ఆత్మకు చనిపోవడం అంటే మరలా మీకు సందేహం రావచ్చు, ఆత్మకు చావు లేదు కదా. కరెక్ట్, ఆత్మకు చావు లేదు, కానీ ఆత్మ నరకానికి వెళ్తే అది మరణం అన్నాడు. ఆ నరకంలో యాతన పడుతుంటే అది ఆత్మీయ మరణం. అంటే ఏ క్రైస్తవుడు కూడా, ఏ క్రైస్తవుల యొక్క ఆత్మలు ఆత్మీయ మరణమైనటువంటి నరకానికి వెళ్లకుండా ఉండడానికి ఈ మరణాన్ని మనం తప్పించుకోవాలి. కాబట్టి భౌతిక మరణం అందరికీ వస్తుంది, కానీ ఆత్మీయ మరణాన్ని తప్పించుకునే అవకాశం దేవుడు మనకిచ్చాడు క్రైస్తవులకి. మరణము లోకంలో మరణించే వాళ్ళు ఉంటారు, రెండు క్రీస్తులో మరణించే వాళ్ళు ఉంటారు. కాబట్టి లోకంలో చనిపోయిన వాళ్ళు చాలామంది మరణిస్తూ ఉన్నారు, క్రైస్తవులు దేవుని బిడ్డలుగా మరణించే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే రెండింటికి వ్యత్యాసం ఉంది. ఈరోజు మరణించే సమయానికి విశ్వాసి ఏ స్థితిలో ఉండాలి చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. మరణించే సమయానికి విశ్వాసి ఏ స్థితిలో ఉండాలి? ఇక్కడ 5 విషయాలు నేను రాశాను. మరణించే సమయానికి మీరైనా నేనైనా అమ్మ ఈ 5లో గనక మనం ఉండకపోతే ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళడు. రాసి పెట్టుకోవచ్చు, నిజం చెప్తున్నాను, రాసి పెట్టుకోవచ్చు మీరు. మరణించే సమయానికి ఈ 5 నేను లేకపోయినా మీరు లేకపోయినా ఎవరు వెళ్ళరు, ఎవరు వెళ్ళరు. అంటే ఎంత ప్రాముఖ్యం మీరు ఆలోచించండి. ఇప్పుడు ఎంత ప్రాముఖ్యం మీరు ఆలోచించండి. తేలిగ్గా తీసుకోవడానికి అవకాశం లేదు. ఈరోజు ఆ తల్లిదోరు వచ్చిన అవకాశం అనుకుని నేను మరణించే సమయానికి ఈ 5 ఏవైతే రాయబడ్డాయో అలా ఉండాలా అంటే 100కి 100 పాళ్ళు అది బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. ఒకవేళ అలా లేకపోతే నేను పరలోకం వెళ్ళను, నరకానికి వెళ్తాను. దేవుణ్ణి నమ్ముకున్నా, రక్షణ పొందుకున్నా. మొట్టమొదటిగా మరణించే సమయానికి విశ్వాసి ఏ స్థితిలో ఉండాలి అంటే నెంబర్ 1 విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసము కలిగి ఉండాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనము, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. విశ్వాసము గలవారై చనిపోయారు. ఈ 11వ అధ్యాయం అంతా ఎవరుంటారు? విశ్వాసములో బాగా బ్రతికిన వాళ్ళు, లేదా విశ్వాసంలో బాగా నమ్మకంగా దేవుని పట్ల విశ్వాసం కలిగి చనిపోయిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎలా చనిపోయారని రాస్తుంది, విశ్వాసము కలిగి మృతి నొందిరి. అంటే మరణించే సమయానికి వాళ్ళలో పరిపూర్ణంగా ఏముంది? విశ్వాసం. అప్పుడు మీరు ఒక మరలా ప్రశ్న అడుగుతారు, మేము విశ్వాసులమేనండి కదా. క్రైస్తవులకు మరొక పేరేంటి? విశ్వాసులు లేదా పరిశుద్ధులు అని పేర్లు ఉన్నాయి. అయితే దేవుని పిల్లలు అంటారు. అయితే విశ్వాసము కలిగి మృతి పొందారు అంటే విశ్వాసి మరణించే సమయానికి విశ్వాసము కలిగి ఉండాలి అన్నాను. మరి మీరు నేను కూడా విశ్వాసినే అని అంటే విశ్వాసము అంటే అర్థం రాశాను ఇక్కడ, నమ్మకము ప్లస్ విధేయత అన్నాము. అంటే నమ్మకం ఉంచి ఏ దేవుడిమైతే నువ్వు నమ్ముకున్నావో ఆ దేవుడు చెప్పిన మాటలకు ఏం చూపించాలి, లేకపోతే విశ్వాసం లేదు. అంటే చనిపోయే సమయానికి దేవుని వాక్యానుసారంగా నడిచే బ్రతుకు నాకు ఉండాలి, ఆ ధైర్యం నాకు ఉండాలి. నేను దేవుని మాటలు బట్టి నడుస్తున్నాను అన్న ధైర్యం నీకు ఉండాలి. కానీ మీ మనస్సాక్షి మీకు చెప్తుంది, అసలు దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకున్నావో లేదో ఎవరికి వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు విశ్వాసము అంటే కేవలం దేవుని నమ్ముకోవడం కాదు, దేవుని నమ్ముకున్న వాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు. కానీ దేవుని నమ్ముకొని ఎంతమంది దేవుని మాటలకు విధేయత చూపిస్తున్నారు అన్నది ప్రాముఖ్యం. కాబట్టి విశ్వాసము కలిగి మృతి పొందిరి అంటే విశ్వాస వీరుల జాబితాలో ఒకరంటే ఒకరు కూడా ఎప్పుడు నమ్ముకోవడం కాదు, వాళ్ళ జీవితంలో క్రియలు ఉన్నాయి. ఎందుకు? క్రియలు లేని విశ్వాసము మృతము. రాహాబు ఉన్నారు, రాహాబుకి క్రియలు ఉన్నాయా? ఉన్నాయి.
రాహాబు తన జీవితంలో ఎన్నో క్రియలు మనకు కనపరిచింది. దేవుణ్ణి నమ్ముకోకపోయినా ఆయనందు విశ్వాసం ఉంచి దేవుని మాటలు విన్నది దేవుని యొక్క సేవకుల్ని కాపాడగలిగింది. అందుకే యాకోబు పత్రికలో రాస్తాడు, రాహాబు క్రియల వలన. అబ్రహాము గారిలో క్రియలు ఉన్నాయా? పిలిస్తే వెంటనే వచ్చేసాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక వెళ్ళిపోయాడట. అన్నిటిని విడిచిపెట్టి వచ్చాడు. అంటే క్రియలు ఉన్నాయి. ఇప్పుడు షారా కానీ, యాకోబు కానీ, యోసేపు కానీ, మీరు విశ్వాస వీరుల జాబితా మోషే గారి కానీ, అక్కడ ఎవరిని చూసుకున్నా ఆఖరికి గిద్యోను, అక్కడ రాస్తారు లిస్టులోని గిద్యోన్ అని అనేక మంది న్యాయాధిపతుల పేర్లు ఉంటాయి. అంటే వీళ్ళందరూ జీవితాన్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు మరణించే సమయానికి ఎలా మరణించారు? విశ్వాసము కలిగి మృతి పొందారు. అంటే నేను చచ్చిపోయే సమయానికి మరలా మరొకటి, ఆ సమయానికి నువ్వు మారిపోతావంటే సరిపోతుందేంటి? చాలామంది అంటారు చనిపోయేసరికి ఎలాగా బెడ్ మీద ఉంటే అప్పుడు అర్థమైపోయి మారిపోతాను అంటాడు. అప్పుడు ఎలా అంగీకరిస్తాడు? నీ మనసు ఏంటో దేవుడికి తెలుసు, అసలు నీ బ్రతుకేంటో దేవుడికి తెలుసు. నువ్వు నిజంగా విశ్వాసం కలిగి ఉంటే ఎప్పుడు దేవుని నమ్ముకొని ఆయన మాటలకు ఏం చూపించాలి? ఎప్పుడు విధేయత కలిగి ఉండాలి. దేవుని మాటలకు విధేయత లేనివాడు విశ్వాసం ఉన్నవాడే కాదు. అందుకే చూడండి, చాలామంది చనిపోయినా వాళ్ళు విశ్వాసం కలిగి మృతి పొందారో లేదో వాళ్ళకి తెలిసిపోతుంది. అలాగే ఎందుకు విశ్వాసం కలిగి మృతి పొందాలి అంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడివి కాలేవు. హెబ్రీ పత్రికలో చదువుతాం కదా మనం, 11వ అధ్యాయం 6వ వచనంలో కంటత వాక్యం. హెబ్రీ 11:6లో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అంటాడు. అక్కడ అసాధ్యం అంటే దేవుడు ఇష్టపడేది ఎవరిని? విశ్వాసం. అంటే చచ్చిపోయే సమయానికి ఇగో ఈ నా భక్తుడు నన్ను నమ్ముకున్నాడు, నమ్ముకోవడమే కాకుండా నేను ఏవైతే గ్రంథంలో రాయించానో ఆ మాటలకు ప్రకారం విధేయత కలిగి బ్రతికాడు. నిజమైన విశ్వాసం నువ్వు నా దగ్గరికి వస్తావంటాడు. నువ్వంటే నాకు ఇష్టం అంటాడు. ఒకరిని ఇష్టమన్నాడు దేవుడు. ఎవరు? హనోకు. హనోకు కొనుపోబడక మునుపు, అక్కడ హెబ్రీ పత్రిక 11:5లో ఉంటుంది. హనోకు కొనుపోబడక మునుపు దేవునికి ఎలా ఉన్నాడు? ఇష్టుడుగా ఉన్నాడని రాసి ఉంటుంది అక్కడ. అంటే హనోకు దేవునికి ఇష్టుడయ్యాడంటే హనోకులో ఏముంది? విశ్వాసం. అందుకే ఎప్పుడు కూడా విశ్వాసం అనగానే విశ్వాసులు వెండి అనుకుంటే సరిపోదు. నేను ఏ దేవుణ్ణి అయితే నమ్ముకున్నానో, నా చేతిలో పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టిన దేవుడు 66 పుస్తకాల్లో ఇచ్చిన మాటలు రోజు వింటున్నారు మీరు. నేను రోజు చదువుతుంటాను, రోజు వింటున్నాను నేను కూడా మీతో పాటు. అలాంటప్పుడు ఆ దేవుడిని నమ్ముకున్న నేను దేవుని మాటలకు విధేయత చూపిస్తేనే నేను చనిపోయే సమయానికి విశ్వాసం కలిగి ఉన్నట్టు. అటువంటి విశ్వాసం కలిగిన వాడిని దేవుడు ఇష్టపడతాడు. పైగా పౌలు గారు అంటారు, మనందరం కూడా మరణించే సమయానికి ఏం చేయాలంటే 2 తిమోతి 4వ అధ్యాయం చూడండి. 2 తిమోతి 4వ అధ్యాయంలో పౌలు గారు ఇలా మాట్లాడతారు. 2 తిమోతి 4:7 మీరు చూడగలిగితే, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. అండర్లైన్ చేయండి. 2 తిమోతి 4:7లో పౌలు ఏం కాపాడుకున్నాడు? ఆయన విశ్వాసమును కాపాడుకుంటుని. ఎందుకు విశ్వాసమును కాపాడుకోవాలి? నేను చనిపోయే సమయానికి విశ్వాసం కనుక కాపాడుకోకపోతే పౌలు గారు ఎక్కడికి వెళ్తారో పౌలు గారికి తెలుసు. అందుకే విశ్వాసమును కాపాడుకుంటుని అని అన్నాడు ఆయన. అంటే విశ్వాసాన్ని కాపాడుకోవడం అంటే మళ్ళా నమ్మిన దేవుడు ఇచ్చిన మాటల ప్రకారం నువ్వు బ్రతకాలి. అలా బ్రతకకపోతే నువ్వు విశ్వాసాన్ని కాపాడుకోలేదు. ఈరోజు చాలామందికి సంఘానికి వచ్చిన క్రైస్తవుల్లో దేవుని నమ్ముకున్న వాళ్ళమే అందరము. అయితే దేవుని నమ్ముకున్న వాళ్ళమే ఇక్కడ ఉన్నటువంటి మనమైతే ఆ దేవుడిచ్చిన మాటలు ఎంతవరకు నువ్వు పాటిస్తున్నావు? నిజంగా దేవుడు చెప్పినట్టే నీ జీవితంలో నువ్వు చేస్తున్నావా? దేవుడు కోరుకున్నట్టు నువ్వు బ్రతుకుతున్నావా? అయితే నువ్వు విశ్వాసాన్ని కాపాడుకున్నావు. అలా చూడాలి. నమ్ముకుని సంఘానికి నేను వచ్చి కూర్చొని వెళ్తున్నంత మాత్రాన తేలిగ్గా నేను విశ్వాసిని అనుకుంటే మరణించే సమయానికి విశ్వాసిగా మృతి పొందడం అంటే అది కాదు కదా, అది కాదు. అందుకే విశ్వాసమును కాపాడుకున్నవాడే మరణించే సమయంలో విశ్వాసాన్ని కాపాడుకున్నవాడే దేవుని దగ్గరికి వెళ్తాడు, ఆ పరలోకానికి వెళ్తాడు. ఇది మొట్టమొదటిగా. కాబట్టి మరణించే సమయానికి విశ్వాసి ఏ స్థితిలో ఉండాలి? విశ్వాసము కలిగి ఉండాలి. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎప్పుడు విశ్వాసం లేకుండా నువ్వు బ్రతకూడదు. అంటే మరొకసారి దేవుడి పట్ల నమ్మకం ఉంచావు, ఏ నమ్మకం అయితే ఉంచావో ఆయన మాటల ప్రకారం బ్రతకాలి. ఈ మాటల ప్రకారం బ్రతకకపోతే నువ్వు విశ్వాసవే కాదు. నెంబర్ టూ భక్తుడిగా భక్తురాలిగా ఉండాలి. భక్తురాలు. ఈ మధ్యకాలంలో చాలామంది మనకి
మన భక్తుడు భక్తురాలంటే గుడికి వెళ్ళిన అందరూ భక్తులే అని అంటారు కదా, పేపర్లో చదువుతుంటాం మనం. భక్తి శ్రద్ధలతో పలానా పండగ ఆచరించారు, భక్తులు ఇంతమంది వచ్చారు, అందరూ భక్తులా? అందరూ భక్తుల పేరుకి మాట్లాడతారు, కానీ నిజమైన భక్తి ఏంటో గ్రంథం చెప్పింది. గుడికి వెళ్ళినంత మాత్రాన ఒక 30 రోజులు 40 రోజులు ఒక సైడ్న మడి కట్టుకుని ఉన్నంత మాత్రాన భక్తులు అయిపోతామా? ఆ 40 రోజుల తర్వాత, ఆ 30 రోజుల తర్వాత జీవితాంతం భక్తి అనేది జీవితాంతం కొనసాగించేవాడే భక్తి దేవుడు చెప్పేది. అంతేగాని 30 రోజుల భక్తి 40 రోజుల భక్తి ఎప్పుడు ఉండదు ఉండదు. భక్తి అనేది నీ జీవితంలో స్థిరంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఇప్పుడు దేవుడు చెప్తున్న భక్తి, భక్తులు మరణించే సమయానికి ఎలా ఉండాలట? భక్తుడిగా భక్తురాలిగా ఉండాలి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం ఈ మాట మనం చూడగలం. చూడండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని చదువుతాను నేను. యెషయా 57:1 నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనస్సున పెట్టరు. తర్వాత మాట అండర్లైన్ చేసుకోండి. భక్తులైన వారు తీసుకుని పోబడుచున్నారు. ఎవరు తీసుకుని పోబడుతున్నారు? భక్తులైన వారు తీసుకుని పోబడుతున్నారు. భక్తుడు తీసుకుని పోబడుతున్నాడు అంటే ఏమర్థమైంది? అంటే తీసుకుని పోబడేవాడు ఎవరు? భక్తుడు. అంటే తీసుకుని పోబడుతున్నాడు అంటే మరణించాడా లేదా? అంటే మరణించే సమయానికి తీసుకుని పోబడేవాడు భక్తుడైతే, మరణించే సమయానికి విశ్వాసి ఏ స్థాయిలో ఉండాలి అంటే భక్తుడిగా ఉండాలి. ఆ భక్తుడు కొనుక్కోబడతాడు, ఆ భక్తుడు దేవుని చేత తీసుకోబడతాడు. లాజరు భక్తుడేనా? లాజరు గ్రంథంలో దరిద్రుడు పేదరికం కలిగిన వాడు లాజరే, కానీ ధనవంతుడు లాజరు జీవితాన్ని మనం లోకాసు వార్త 16లో చదివినప్పుడు లాజరు దేవదూతల చేత కొనుక్కోబడ్డాడు. లాజరు దేవదూతల చేత కొనుక్కోబడ్డాడు అంటే లాజరు భక్తుడు అంటే భక్తులే కొనుక్కోబడతారు. అంటే మరణించే సమయానికి దేవుడు నాలో ఏం చూడాలి చెప్పండి? నాలో ఏం చూడాలి? నేను ఒక భక్తుడిగా కనబడాలి, మీరొక చెల్లెళ్ళు భక్తురాలుగా కనబడాలి. ఇక్కడ భక్తులే కొనుక్కోబడతారైతే ఆయన అంటాడు 16వ కీర్తన 3వ వచనం, మీరు రాసుకున్న తర్వాత చూడండి రెఫరెన్సెస్. 16వ కీర్తన 3వ వచనంలో భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు అంటాడు. వారు కేవలం నాకు ఇష్టులు. భూమి మీద ఎవరు శ్రేష్ఠులు? భక్తులు. వారు కేవలం నాకు ఇష్టులు అంటాడు 16వ కీర్తన 3వ వచనంలో. కాబట్టి దేవుడికి శ్రేష్ఠులుగా ఇష్టులుగా కనబడేది ఎవరు? భక్తులు. అందుకే అలాంటి వారిని దేవుడు కొనుక్కోబడతాడు. అంటే అందరూ కాదా? అందరూ కాదు. పరలోకం అందరూ వెళ్ళేది కాదు. భూమి మీద భక్తిగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు మాత్రమే కొనుక్కోబడతారు. ఏంటి భక్తి? ఏంటి భక్తి అని మీరు అడిగితే నోటికి కళ్ళెం పెట్టుకోవడమే భక్తి. నోటికి కళ్ళెం పెట్టుకోవడమే భక్తి. కొంతమంది లోడ మాట్లాడుతూ ఉంటారు, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అన్నాడు. ఉంటాయి, తప్పులు వచ్చేస్తాయి. ఎక్కువ మాట్లాడేవాడు దొరికేస్తాడు. నువ్వు మాట్లాడుతుంది దేవుని వాక్యమా? దేవుని వాక్యం అయితే తప్పులు ఉండవు. తప్పులు మాట్లాడడానికి అవకాశమే లేదు, లేనిపోను చెప్పడానికి అవకాశమే లేదు. ఒకవేళ ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా ఈ మాటలు వింటున్న వాళ్ళు, నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావా ఏదైనా జాగ్రత్త, దొరికేస్తావు. దేవునికి మన మాటలు ఏమన్నాయంటే మత్తయి సువార్తలో యేసుప్రభు అంటాడు, మీరు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమని మీరు లెక్క చెప్పాలి అంటాడు. ప్రతివాడు చెప్పాలి. మీ మాటలే మీరు నీతిమంతులుగా చెప్తాయి, మీ మాటలే మిమ్మల్ని అపరాధులుగా ఎంచుతాయి అంటాడు. అంటే మనము మన జీవితంలో ఎప్పుడు కూడా భక్తిగా ఉండాలి. ఇక్కడ చూడండి, భక్తి అంటే నోటికి కళ్ళెము పెట్టుట. మీరు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరిలో 22 నుంచి 23 వచనాలు చూస్తే నోటికి కళ్ళెం పెట్టుట ఏమంటాడంటే భక్తి. దిద్దుబాటు ప్రేమించేవాడు. అంటే ఎప్పుడు కూడా మన లోపాలు తెలుస్తున్నప్పుడు నేనేం చేయాలి? నా లోపాలు తెలుస్తున్నప్పుడు ఏం చేయాలమ్మా? దిద్దుకోవాలి. ఈరోజు చూడండి, గ్రంథం దగ్గరికి వచ్చి ఇక్కడికి వచ్చిన వాళ్ళు నాకన్నా మీరు అనుభవజ్ఞులు అయి ఉండొచ్చు. చాలాసార్లు నాకన్నా మీరు చాలా సంవత్సరాల ముందు దేవుని తెలుసుకుని ఉండొచ్చు మీలో చాలామంది. అంటే ఒకటి మాత్రం వాస్తవం, ఎన్ని సంవత్సరాలు అయిందని కాదు, ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో దేవుడు ప్రసంగాలు మాట్లాడుతూ ఉంటే ఆ మాటల ద్వారా ఎన్ని నీలో లోపాలు దిద్దుకున్నావు? ఈరోజు ఈ మాటలు విన్నామంటే లోపాలు దిద్దుకునేవాడిగా నువ్వు ఉంటున్నావా? గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దిద్దుబాటును ప్రేమించేవాడు అంటే ఎవరైతే దిద్దుకుంటారో వారు భక్తులు. మీకు 50వ కీర్తన 17వ వచనంలో ఆ రెఫరెన్స్ ఉంటుందో చూడగలరు. 50వ కీర్తన 17వ వచనంలో తర్వాత మీరు రాసుకోండి.
అంటే భక్తి అంటే చాలామంది అనుకుంటారు మందిరానికి వస్తేనే భక్తి. కాదు. పాటలు పాడితేనే భక్తి కాదు. భక్తి అంటే గ్రంథం చెప్పిన నిర్వచనం చెప్తున్నాను నేను. నీ నోటికి కళ్ళెం పెట్టుకో, ఎంతవరకు అవసరమే అంతవరకు ఆ సహోదరుడితోనే మాట్లాడు. ఏది అవసరమో అంతే, అంతకు మించి నోటికి కళ్ళెం పెట్టుకోవడమే భక్తి అన్నాడు. దిద్దుబాటు చేసుకునేవాడే భక్తిపరుడు అన్నాడు. ఇహలోక మాలిన్యము తనకంటకుండా కాపాడుకున్నవాడే భక్తిపరుడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. 26, 27లో ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకోవాలి. అంటే లోకంలో ఉన్నాం కానీ బురద అంటించుకోకూడదు. కలువ పువ్వు చూసారా? కలువ, లోటస్ ఎక్కడుంటుంది? బురదలోనే ఉంటుంది. కానీ బురదలో ఉంటుంది కానీ బురద దానికి అంటదు. చేపల ఉప్పు నీటిలో చేప పాట రాశారు. సముద్రంలో ఉన్న చేప ఉప్పుదనం అంటది దానికి. ఉప్పు చేప మళ్ళీ సముద్రంలో ఉంటుంది. సముద్రపు నీరు నోట్లో వేసుకుంటే ఉప్పుగా ఉంటాయి. కానీ మరలా చేపను కడిగి మరలా ఉప్పేసి వండుతారు చెల్లెళ్ళు అక్కలు. అంటే ఉప్పదనము చేపకి అంటుకోలే. చేప సముద్రంలో ఉంది కానీ ఆ ఉప్పదనము చేప అంటించుకోలే. కలువ పువ్వు బురదలోనే ఉంది కానీ బురద కలువ మీదకి రాలే. క్రైస్తవుడు లోకంలోనే ఉంటాడు కానీ ఆ బురద ఆ లోకాన్ని అంటించుకోడు. అది భక్తి. లోక సంబంధమైన ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు అంటించుకోకూడదు. అది భక్తి. ఆదివారం ఆరాధనకు మానకుండా రావడం భక్తి. ప్రతిరోజు ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగడం భక్తి. ప్రతిరోజు దేవునికి వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకుని బయటకు వెళ్ళడం భక్తి. అది భక్తి. ఈరోజు భక్తుడిగా భక్తురాలుగా ఉండకపోతే మరణించే సమయానికి విశ్వాసి ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ఎలా ఉండాలి. ఇది భక్తి అంటే. ఆదివారం ఆరాధనకు రారు, అది భక్తా? కాదు. ప్రతిరోజు ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళవు. రాత్రి వచ్చినట్టునే ప్రార్థన చేసుకుని ఒక పాట పాడుకుని పడుకునే పరిస్థితి లేదు. కుటుంబ ప్రార్థనలు ఉండవు. అది భక్తి ఎలా అవుతుంది? కాదు. ఆలోచించండి. భక్తులే కొనుక్కోబడతారు. ఇంకొక మాట చూపించమంటారా? 4వ కీర్తన చూడండి. కీర్తనల గ్రంథం 4వ కీర్తన 4వ కీర్తన 3వ వచనం చూడండి. 4:3 యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడమ్మా? చూస్తారా? అందరినీ కాదనమాట. అక్కడ చాలా తేటగా రాశారు కీర్తనకారుడు దావీదు గారు. చూడండి మరలా. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకోండి. అయ్యలారా, అమ్మలారా, దేవుడట తన భక్తులను ఏర్పాటు చేసుకున్నాడట, అందరినీ కాదు. అలాంటప్పుడు మరణించే సమయానికి విశ్వాసి ఎలా ఉండాలి? భక్తుడిగా ఉండాలి. ఆయన ఏర్పాటు చేసుకునేది భక్తుడిని. ఏంటయ్యా భక్తి? ఇగో ఇంతవరకు మీరు విన్నారు. ఇది భక్తి. ఇలా భక్తిలో ఉంటేనే మరణించే సమయానికి నువ్వు ఇలా ఉంటే ఖచ్చితంగా నువ్వు కొనుక్కోబడతావు. దేవుని దగ్గరికి కొనుక్కోబడతావు. నెంబర్ 3, మరణించే సమయానికి విశ్వాసి ఎలా ఉండాలట? ప్రభువునందు మృతి పొందువారు అన్నాం. అంటే చనిపోయే సమయానికి ఎలా ఉండాలి? నేను ప్రభువులో ఉన్నాడురా అని చెప్పాలి నన్ను. ఆ వ్యక్తి ప్రభువులో ఉండి చనిపోయాడు, ప్రభువులో బ్రతికి చనిపోయాడు, ప్రభువులో జీవించి చనిపోయాడు. అలా సాక్ష్యం ఉండాలి. ముందుకు మాత్రం ప్రభువులో ఉన్నాడని చెప్పుకుంటాం, కానీ నిజంగా ఆ వ్యక్తి జీవితం మీకు తెలుస్తుంది. ఆ వ్యక్తిని మీరు ప్రతిరోజు చూస్తూ ఉంటారు. ప్రభువులో ఉన్నాడా లేదా అనేది మీకు నాకు తెలుసు. కాబట్టి ప్రభువునందు మృతి పొందువారు అన్నాడు. ప్రకటన గ్రంథం ఆ మాట చదువుదాం ఒకసారి. చూడండి అందరూ. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనాన్ని మీరు చూడగలిగితే 14, 13 అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు వ్రాయుమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని అన్నాడు. అంటే ప్రభువునందు మృతునందు మృతులు ఎవరు? ధన్యులు. ప్రభువునందు మృతి పొందితే ధన్యులు. లోకంలో మృతి పొందితే ధన్యుడు కాదు. ధన్యుడు కాదు. అది ధన్యత అన్న మాటకు అర్థం ఏంటంటే, ధన్యత అంటే ఆనందకరము, సంతోషకరము, ఆనందకరం. కాబట్టి ప్రభువులో మృతి పొందితే నువ్వు ధన్యుడివి. అయితే ప్రభువులో మృతి పొందాను. ఇప్పుడు సంఘానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మరణించిన వాళ్ళు మీకు ఏమంటారు? ఆ వ్యక్తి దేవుని నమ్ముకునే చనిపోయాడంటే మీరు అంటారా అనరా? అయితే ఒకటి, ప్రభువులో మృతి పొందిన వాడు ఎలా ఉంటారో ఇక్కడ రాశాను నేను. ఎందుకంటే క్వశ్చనే కదా. ప్రభువులో మృతి పొందినవాడు ఎలా ఉంటాడో నీకు తెలియాలి. ఇప్పుడు ప్రభువులో మృతి పొందేవాడు అంటే ఏంటి? సంఘానికి వచ్చి చనిపోతే ప్రభువులో మృతి పొందేవాడు అంటాం, మనం అనుకుంటాం. కానీ దేవుడు అనుకోవాలి. దేవుడి దృష్టిలో మనం అన్నీ గమనిస్తూ ఉన్నాం, ఆలోచిస్తూ ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు నేను అనుకున్నంత మాత్రాన పరలోకం నేను ఇవ్వగలనా మీకు? మీరు నాకు ఇవ్వగలరా?
మనం ఒకరికొకరు పరలోకం ఇవ్వలేం. ఎవరు ఇవ్వాలి? ఆయన ఇవ్వాలి. మరి ఆయన ఇవ్వాలంటే ఆయన దృష్టిలోనే చూస్తాడు. నువ్వు ప్రభువులో మరణించావా లేదా అనేది ఆయన చూసి అప్పుడు ఇస్తాడు. అది ఎంత వాస్తవమో మనుషులుగా మనందరము కూడా దేవుణ్ణి నమ్ముకొని చనిపోతే ప్రభువులో మృతి పొందామని మనం అనుకుంటాం. కానీ దేవుడి దృష్టిలో నేను ప్రభువులో మృతి పొందానా? అలా మృతి పొందాలంటే ఎలా ఉండాలి? నెంబర్ 1 ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. నెంబర్ 1 ఎఫెసీ పత్రిక ప్రాముఖ్యమైనది, జాగ్రత్తగా విందాం. ఎఫెసీ 5వ అధ్యాయం చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8 చదువుదాం. 8 మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. పూర్వం ఎలా ఉన్నాం? చీకటి అయి ఉంటిరి. ఇప్పుడైతే అండర్లైన్, ప్రభువు నందు, ఆ మాట ఉందమ్మా, అమ్మ ఉందా లేదా? ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు అంటే ఇప్పుడు చూడండి బోర్డు మీద ప్రభువునందు ఉన్నవాడు ఎలా ఉంటాడు ఇప్పుడు అంటే ప్రభువునందు మృతుపునందు మృతులు ధన్యులంటే ఆ ప్రభువునందు మృతి పొందడం అంటే అర్థం ఏంటి? వాడు వెలుగులో ఉండి చనిపోవాలి. మళ్ళా వెలుగు అంటే లైట్ వేసుకోవడం కాదు. వెలుగు అంటే పరిశుద్ధతకు సూచన. వెలుగు అంటే పాపము లేకుండా ఉండడం. ఆ వ్యక్తి జీవితంలో పాపం లేకుండా చనిపోతే అది ప్రభువునందు ఉండడం. అందుకే మీరు పూర్వమందు చీకటి ఉంటిరి, అయితే ఇప్పుడు ప్రభువునందు ఎలా ఉన్నారు? వెలుగు. చూడండి ఎంత కష్టమో. సంఘానికి వస్తూ చీకటి పనులు చేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. చీకటి కార్యాలు చేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. పాపం రహస్యంగా దాచేసి తల్లికి, తండ్రికి, భర్తకి, భార్యకి, పిల్లలకి తెలియకుండా ఎన్నోసార్లు తిరిగే వాళ్ళు ఉండొచ్చు. ఒకవేళ మరలా వాళ్ళు క్రైస్తవులు అయితే దేవుడు అంటున్నాడు అలాంటి వారు ప్రభువులో మృతి పొందిన వాళ్ళైతే కాదు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు? సంఘానికి వచ్చాను, ఆరాధిస్తున్నాను, అన్నీ చేస్తున్నాను అని మనం అనుకుంటాం. ప్రార్థనలో ఉంటున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. ఒకవేళ నేనే అనుకోండి, నిజంగా నేను ప్రభువులో ఉంటే నా జీవితం వెలుగుగా ఉండాలి. అంటే నా జీవితంలో పాపానికి అవకాశం లేకుండా ఉండాలి. పాపపు చూపులు నాకు రాకూడదు, పాపపు తలంపులు రాకూడదు. ఏ రకంగా కూడా పాపం అనేది నాలో ఉండకుండా ఉంటేనే ఆ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి ప్రభువునందు మృతి పొందేవాడు. కానీ జనరల్గా ప్రభువుని నమ్ముకుంటే చాలు, ప్రభువునందు మృతి నందాడండి అంటాము. కానీ దేవుడు అలా అనుకోడని చెప్తున్నాను మీకు. దేవుడు అలా అనుకోడు. ఆ వ్యక్తి చనిపోయే సమయానికి ఆ వ్యక్తిలో చీకటి ఉండకూడదు, అంటే పాపం ఉండకూడదు. పాపం లేకుండా ఉన్నాడు దేవుడికి తెలిసే తెలియదు అంటారా? దేవుడు చూసినంటే చెప్పగలడు నీలో పాపం ఉందో లేదో, చూసినంటే చెప్పగలడు. అలాంటప్పుడు నేను వెలుగుగా ఉన్నాను లేదో ఎవరికి వాళ్ళకి అర్థమైపోద్ది. ప్రభువునందు మృతి నొందడం అంటే వెలుగుగా ఉండే చనిపోవడం. ఆఖరి క్షణాన్న ఏ రోజైతే నేను నా శ్వాస విడిచేస్తానో, ఏదో ఒక రోజు విడిచేస్తాను, ఏ రోజైతే నా శ్వాస భూమి మీద విడిచిపెట్టేస్తానో ఆ శ్వాస విడిచిపెట్టే సమయానికి నేను నా జీవితం దేవుడికి వెలుగుగా ఉండాలి. అప్పుడు ప్రభువును ఆ స్థాయిలో పరలోకం వెళ్తాము. తర్వాత తల్లిదండ్రులకు ఎలా ఉండాలి? విధేయులు. ఎఫెసీ పత్రికలో ఉన్నాం కనుక 6:1 మీరు చూడగలిగితే 6:1 పిల్లలారా, ఉన్నారా పిల్లలు? అందరం పిల్లలమే, ఎంత పెద్దోళ్ళైనా తల్లి ఉన్నారు. పిల్లలారా ప్రభువు నందు అన్నాడా లేదా అన్న మాట మీరు చూడండి. ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి అంటే ప్రభువులో ఉన్నాడు. ప్రభువు నందు మృతి పొందడం అంటే ఇప్పుడు చూడండి, ఉదాహరణ, మా అమ్మా నాన్నకి నేను విలువ ఇవ్వను. ఎగ్జాంపుల్, మా అమ్మా నాన్నలకు విలువ ఇవ్వను, కానీ నేను సంఘానికి వెళ్తాను. మా అమ్మా నాన్నలను అసలు పట్టించేకోను, వాళ్ళు ఏమయ్యారో నాకు అనవసరం, కానీ నేను సంఘానికి వెళ్తాను. నేను మరణిస్తే ప్రభువునందు మృతి నొందడం కాదు. ఇప్పుడు ఎంతమంది తేలిపోతారు చూడండి, మీరే ఆలోచించండి. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. కని పెంచిన తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో పెట్టడం ప్రభువులో మృతి పొందడం కాదు. కని పెంచిన తల్లిదండ్రులకు పట్టించుకోకుండా, బాధ్యత లేకుండా నీ జీవితం నువ్వే చూసుకుంటూ వెళ్ళిపోతున్నావు అంటే, ఒకవేళ చనిపోతావు ఒక రోజున, అప్పుడు బాప్టిజం తీసుకున్నాడండి ప్రభువులో మృతి పొందిరని మీరు ఎవరైనా అంటే దేవుడు కాదంటాడు. ఎందుకు కాదయ్యా అని మీరు అడగండి. నువ్వు బతుకున్నప్పుడు గ్రంథంలో ఏం రాయించావు నువ్వు విన్నావా? ప్రభువునందు మీ తల్లిదండ్రులకు నువ్వు ఎలా ఉండాలి? మరి ఇప్పుడు ప్రభువునందు మృతి పొందేవారు అంటే ప్రభువులో మృతి పొందడం అంటే కేవలం మునిగేసి వచ్చేయడం అనుకుంటున్నావా? బాప్టిజం తీసుకోవడం అనుకుంటున్నావా? కాదే. ప్రభువులో ఉన్నవాడు వెలుగై ఉండాలి. ప్రభువులో ఉన్నవాడు నీ తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. నీ తల్లిదండ్రుల పట్ల నీకు బాధ్యత ఉండాలి. బాధ్యత లేనటువంటి ఒక క్రైస్తవుడు ప్రభువులో మృతి పొందినవాడు కాడు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, మీరు అనుకుంటే నేనేమీ చేయలేను, దేవుడు కూడా ఏమీ చేయలేడు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు,
మరలా చెప్తున్నాను, నా కోణము మీ కోణము కాదు, దేవుడు కోణంలో పాఠం చెప్తున్నాను, దేవుడు ఉద్దేశం చెప్తున్నాను. ఆయన దృష్టికి ప్రభువునందు మృతి పొందేవాడు ఖచ్చితంగా తల్లిదండ్రుల పట్ల ఏముండాలి? విధేయత. అందుకే ప్రభువునందు అని రాశాడు. నెక్స్ట్, ప్రభువునందు ఇంకా ఎలా ఉండాలి? స్థిరులై ఉంటారట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పి 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ఎవరినందు? ప్రభువునందు స్థిరులై ఉండుడి. అమ్మ, స్థిరంగా క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలి. ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చినట్టు దేవుడు నమ్ముకున్నవాడిగా నటిస్తారు కొంతమంది. ఒకవేళ ఇక్కడికి వచ్చినప్పుడు బాగానే ఉంటారు, బయటికి వెళ్ళాక, ఇంట్లోకి వెళ్ళాక, ఉద్యోగానికి వెళ్ళాక, స్నేహితుల దగ్గరికి వెళ్ళాక మారిపోయిన వాళ్ళు లేరనుకుంటున్నారా? చాలామంది క్రైస్తవులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇక్కడికి వచ్చాక కానీ ప్రభువునందు ఎలా ఉండమంటున్నాడు? స్థిరం. ఇక్కడ ఎలా ఉన్నావో ఇంట్లో కూడా అలాగే ఉండు, ఉద్యోగంలో కూడా అలాగే ఉండు, మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నావా వాళ్ళ దగ్గర కూడా అలాగే ఉండు. అప్పుడు దేవుడు ఇక్కడ చూసిన దేవుడు అక్కడ చూడ్డా? సంఘానికి వచ్చిన నీ జీవితాన్ని చూస్తున్న దేవుడు స్నేహితుల దగ్గర ఎలా ఉన్నారు, భర్త దగ్గర ఎలా ఉన్నారు, భార్య దగ్గర ఎలా ఉన్నారు, కుటుంబంలో ఎలా ఉన్నాడు, ఉద్యోగం చేసే స్థలాల్లో ఎలా ఉన్నాడు అంటే ఎక్కడ చూసినా ప్రభువునందు స్థిరులై ఉండుడి. అంటే ప్రభువునందు మృతి పొందాలి అంటే ప్రభువునందు ఖచ్చితంగా నేనేముండాలి? స్థిరంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. దేవుడు చూసే సమయానికి క్రైస్తవుడిగా ఎలా బ్రతికానో దాన్ని బట్టి స్థిరంగా ఉండాలి, అస్థిరుడిగా ఉండకూడదు. అస్థిరుడు అని ఎవరినంటారో తెలుసమ్మా? అస్థిరుడు అన్న మాటకు అర్థం ఏంటంటే ద్విమనస్కుడు. రెండు మనసులు ఉంటాయా? రెండు మనసులు ఏంటంటే ఇక్కడ ఇలా చేస్తాం, అక్కడికి వెళ్ళాక అలా చేస్తాం, ఇది చేసేస్తారు. చంచలమైన మనసు మారిపోతూ ఉంటుంది. కరెక్ట్. కాబట్టి స్థిరంగా ఉండేవాడే ప్రభువులో మృతి పొందినవాడు. నెక్స్ట్ ఏముండాలి? 4:2 అక్కడే ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని అన్నాడు. అంటే ప్రభువులో ఉండేవాడికి ఏ మనసు ఉంటుంది? ఏక మనసు ఉండాలి. అమ్మ, నీ భర్తకి భార్యకి ఎప్పుడు ఇద్దరికి ఒకే మనసు ఉండాలి. మీకు ఏక మనస్సు గురించి చెప్పాను. భర్త భార్య ఎప్పుడు ఏక మనస్సు అంటే అర్థం ఏంటంటే, నా అభిప్రాయాలు వేరు, నా భార్య అభిప్రాయాలు వేరు, అంతే. నా ఉద్దేశం వేరు, నా భార్య ఉద్దేశం వేరు. కానీ భర్త భార్య ఏక మనస్సు కలిగి దేవుళ్ళో ఉండడం అంటే ఇద్దరూ కలిసి అసలు దేవుడి ఉద్దేశం ఏంటి, దేవుడి అభిప్రాయం ఏంటి తెలుసుకోవాలి. అంతేగాని నాదే జరగాలి అనకూడదు. నీది కాదు, అసలు ఇద్దరిది కలిసి దేవుడికి మీరు కనెక్ట్ అవ్వాలి. దేవుని గ్రంథం దగ్గరికి రావాలి. ఎవరిది కరెక్ట్, ఎలా చేస్తే కరెక్ట్, అది ఏక మనస్సు. భార్యాభర్తలు ఇద్దరు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు? ఏక మనస్సు కలిగి ఉండాలన్నాడు, ఏక దేహం అన్నాడు. దాని అర్థం ఏంటంటే ఒకే అభిప్రాయం, అది నీది కాదు నాది కాదు, దేవుడు ఏం చెప్పాడో అలా మనిద్దరం చేయడమే, ఒక నిర్ణయానికి కట్టుబడ్డమే ఏక మనస్సు. కాబట్టి ఏక మనస్సు కలిగి ఉండడం అంటే ప్రభువులో ఉండేవాడు ఏక మనస్సు కలిగి ఉండాలి. లేదా దేవుని గ్రంథంలో దేవుడు చెప్పిన మాటలకు సంఘంలో తీసుకున్న నిర్ణయాలకు ఏముండాలంటే అందరిది ఒకే మనసు ఉండాలి. కొంతమందికి నిర్ణయాలు తీసుకున్న ఒకటి చెప్పిన గ్రంథం నుంచి చెప్పినా కొంతమంది ఒప్పుకోరు దానికి. అలాంటి వ్యక్తి ఏక మనస్సు కలిగిన వాడైతే కాదు. అందరూ నిర్ణయం తీసుకున్నాక అది గ్రంథం ప్రకారం అంత మంచి నిర్ణయం అయితే దాన్ని మనం పాటించాలి. కాబట్టి ప్రభువులో ఉండేవాడు ఇలా. చివరికి ప్రభువులో ఏం చేస్తారు ఆ వ్యక్తి? అక్కడే 4:4 చూడండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించు. అమ్మ, ఎవరిలో ఆనందించమంటున్నాడు? ప్రభువునందు. ఇప్పుడు ప్రభువునందు మృతి పొందేవారు ఆఖరి శ్వాసలో ఆ వ్యక్తి జీవితం ప్రభువులో ఎంత గొప్పగా ఆనందించాడు ఈయన, ఎంత బ్రతుకు బ్రతికాడు, జీవితం అంతా ప్రభువులోనే బ్రతికాడు అని మీరు కొంతమంది గురించి చెప్పచ్చు. ఎవరి గురించి అయినా మాట్లాడతారు. మన ముందు చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు తన జీవితం అంతా ప్రభువులో ఉండే చనిపోయాడు అంటే ప్రభువునందు ఆనందించాడు. ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, ఎన్ని ప్రార్థనలకు వెళ్ళాడో, ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యం వినడానికి వెళ్ళాడు తన జీవితం అంతా కూడా అని మీరు ఎవరి గురించైనా సాక్ష్యం చెప్తే ఆ వ్యక్తి దేవుడు చూశాడు. నిజంగా దేవుడు చూసే సమయానికి అమ్మ మీరైనా నేనైనా ఈ వ్యక్తి ప్రభువులో ఆనందించాడా లేదా చెప్పగలడా చెప్పలేడా? దేవుడు అంటే ప్రభువునందు ఆనందించుడి. ఈరోజు నేను ఎలా ఉన్నానంటే లోకంలో ఆనందించడానికి ఇష్టపడతాను. లోకం వైపు నా మనసు లాగుతూ ఉంటుంది. నా ఆనందం అంతా లోకంలో వెతుక్కుంటే నువ్వు చనిపోయే సమయానికి లోకంలో ఆనందించేవాడు అయితే నువ్వు పరలోకం వెళ్ళడానికి ఆలోచించక్కర్లేదు. కాబట్టి ప్రభువునందు మృతి నొందిన వారు ఎవరు? అలా ప్రభువునందు ఉండేవాడు మొట్టమొదటిగా పాపం లేకుండా ఉంటాడు. ఎప్పుడు తన జీవితం కన్ను మూసే సమయానికి
వెలుగు. వెలుగు. ఒక్క చిన్న మాట కూడా మీరు ఆయన గురించి చెప్పలేరు. ఒక చిన్న లోపాన్ని కూడా మీరు ఎత్తి చూపించలేరు. అంత వెలుగుగా బ్రతుకుతాడు తన జీవితంలో. అలాంటి వారిని దేవుడు తీసుకెళ్తాడు. తల్లిదండ్రుల మాట ఖచ్చితంగా లోబడాల్సిందే. ఖచ్చితంగా తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. వాళ్ళకంటూ ఒక బాధ్యత నెరవేర్చాలి. అలాంటి వారు ప్రభువులో ఉన్నవాడు. నేనైతే క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు నా స్నేహితుల్లో అనేక మందిని చూశాను. సంఘానికి వెళ్తారు, తల్లి ఎక్కడుందో తెలియదు. నువ్వు క్రైస్తవుడివేనా అనిపిస్తుంది మనసులో బాధ. తల్లి ఏం తింటుందో తెలియదు, తల్లి ఎక్కడుందో తెలియదు, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో తెలియదు. అరే మీరు ఎప్పుడైనా వెళ్తారా అంటే డబ్బులు పంపించేస్తాంలే అంటున్నాడు. నీ డబ్బులు ఎవరికి కావాలి? ఆ ప్రేమ ఆప్యాయత డబ్బులతో ముడిపెడుతున్నారా అనిపిస్తుంది. బయటికి చెప్పలేను వాళ్ళతోనే. నిజంగా మళ్ళీ వాళ్ళు ఆరాధనకి వెళ్ళిపోతుంటారు, ప్రార్థనలకు వెళ్ళిపోతుంటారు. కానీ ఈ మాట లోతుగా తెలియదు. నిజం చెప్తున్నాను, లోతుగా తెలియదు. ప్రభువులో ఉన్నావా, నీ తల్లిదండ్రుల బాధ్యత నువ్వు చూసుకుంటావు. ప్రభువులో ఉన్నావా, స్థిరంగా ఉంటావు. ఇక్కడ ఎలా ఉన్నావో బయట కూడా నువ్వు అలాగే ఉంటావు. ఏక మనస్సు కలిగి ఎప్పుడూ ప్రభువులో ఆనందించేవాడే ప్రభువునందు ఉన్నవాడు. అలా ప్రభువునందు ఉండి మృతి పొందినవాడు పరలోకానికి అర్హుడు. అర్హుడు. నంబర్ 4, నీతిమంతులుగా కలిగి మనం మృతి పొందాలి అన్నాడు. అది కూడా గ్రంథంలో రాయించిన మాటే. చూడండి, యెషయా గ్రంథంలోనే 57వ అధ్యాయం మీరు చూడగలిగితే, 57వ అధ్యాయం ఇందాక మనం చదివాము. 2వ మాట మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయం మొదటి మాటలోనే 2వ లైన్ ఉంటుంది. ఆ మాట మనం చదువుదాం. నీతిమంతులు నశించడం చూచి ఎవరునూ దాన్ని మనసున పెట్టరు, భక్తులైన వారు తీసుకుని పోబడుతున్నారు అన్నాడు. తర్వాత, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికి నీ తోచదు అన్నాడు. అంటే నీతిమంతులు కొనిపోబడుతున్నారు. ముందు మాట భక్తులు అన్నాడు. ఇప్పుడు అంటే నీతిమంతులు కొనిపోబడుతున్నారంటే పైకి పరలోకం తీసుకువెళ్ళేది ఎవరిని? చూసారా? అంటే మరణించే సమయానికి ఒక వ్యక్తి దేవుడికి ఎలా కనబడాలి? నీతి కలిగి బ్రతకాలి. నీతి కలిగి బ్రతకాలి మరణించే సమయానికి. ఏంటి నీతి? నోవాహుకు చెప్పిన నీతే మనకినా ఏంటి? నోవాహు అట్లు చేసెను, దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు. అంటే దేవుడు చెప్పినట్లు చేయడమే నీతి. ఈరోజు దేవుడు చెప్పింది ఒకటి, నేను చేస్తుంది ఒకటి. చూడండి, చాలామంది దేవుడు చెప్పిన మాటలు ఒకటి, ఆ వ్యక్తి ప్రవర్తించే విధానం ఒకలా ఉంటుంది. అది ఎలా అవుతుంది? అది నీతి ఎలా అవుతుంది? చనిపోయే లేదా మరణించే సమయానికి విశ్వాసి ఎలా ఉండాలి? నీతిమంతుడిగా ఉండాలి. నీతిమంతులుగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. మీ అందరికీ ద్వితీయోపదేశకాండం 6:25లో ఎప్పుడు నీతికి నిర్వచనం చెప్తూ ఉంటాను. మీరు రాసుకున్న తర్వాత చూడండి. ద్వితీయోపదేశకాండం 6:25లో నీతి అంటే ఏంటో అక్కడ రాశాడు దేవుడు మోషే గారి ద్వారా. ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్టు వలన మీకు నీతి కలుగుతుంది అంటాడు. అంటే సమస్తమైన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటే నీతి. కాబట్టి దేవుడు చెప్పిన ప్రకారం అసలు మనం బ్రతుకుతున్నామా, నీ నీతిగా ఉన్నామా లేదో ఎవరు గుండెల మీద చేసుకుంటే వాళ్ళకి అర్థమైపోద్ది. దేవుడు చెప్పిన మాటల ప్రకారం నువ్వు బ్రతుకుతున్నావో లేదో నీకు అర్థమవుతుంది, నాకు అర్థమైపోద్ది. ఈరోజు ఈ రాత్రికే నా ప్రాణం అడిగితే, ఈ రాత్రికే మన ప్రాణాలు ఏమైనా ఎవరైనా ఎప్పుడైనా అడిగితే, నీతి లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో, సామెతలు 10:2 బ్యాక్ వైపు చూడండి, వెనక వైపు చూడండి. నీతి మరణము నుండి రక్షించును ఉందమ్మా. నీతి మరణము నుండి రక్షించును. 11:4 సామెతలు 11:4 2వ లైను. నీతి మరణము నుండి రక్షించును. ఏ మరణం? ఇది కాదు, భౌతిక మరణం కాదు. భౌతిక మరణం అందరికీ ఉంది. కానీ నీతి దేని నుంచి తప్పిస్తుంది? ఆత్మీయ మరణం. నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా తప్పించేది నీతి. ఆ నీతి దేవుడు చెప్పినట్లు చేయడమే నీతి. ఇప్పుడు నీతి కలిగిన బ్రతుకు మనలో ఉంటే ఆ నీతిమంతులు ఎక్కడికి వెళ్తారో తెలుసా అమ్మా? మత్తయి సువార్త 25వ అధ్యాయం చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో స్వయంగా యేసు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట. మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనంలో, 25:46లో, వీరు నిత్య శిక్షకును
నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. నీతిమంతులు ఎక్కడికి వెళ్తారు? అడ్రస్సు అక్కడ రాశారు. నీతిమంతులు నిత్య జీవానికి. నీతిమంతులు నిత్య జీవానికి. నిత్య జీవము అంటే ఎల్లప్పుడూ దేవునితో ఉండే జీవితానికి వెళ్ళే వాళ్ళు ఎవరు? నీతిమంతులు. అందుకే యెషయా గ్రంథంలో మరణించే సమయానికి నేను ఎలా ఉండాలి, దేవుడికి ఎలా కనబడాలి? నీతిమంతురాలిగా, నీతిమంతుడిగా నువ్వు నేను కనబడాలి. ఏంటయ్యా నీతి? ఆయన చెప్పిన ప్రకారం నువ్వు చేయి చాలు. అదే నీతి, అదే నీతి. కాబట్టి అలాంటి నీతిమంతులు నిత్య జీవానికి వెళ్తారన్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13లో ఉపమానం చెప్తూ యేసుప్రభు వారు ఉపమానాలు చెప్తూ ఉంటారు అక్కడ శిష్యులకి. ఆ ఉపమానాలు చెప్తూ మత్తయి సువార్త 13:43లో అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. ఆమెన్. నీతిమంతులు తండ్రి రాజ్యం అంటే ఏ రాజ్యం అమ్మా? ఆ పరలోక రాజ్యం. ఇప్పుడు నీతిమంతులు ఆ తండ్రి రాజ్యములో సూర్యుడిలాగా తేజరిల్లుతారు. అంటే దేవునితో ఉండే ఆ జీవితం ఎవరికి? నీతిమంతులకి. ప్రకాశించే ఆ అద్భుతమైన జీవితం ఎవరికి అంటే నీతిమంతులకి. చూసారా ఈరోజు మన జీవితంలో ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించుకోండి. నేను నీతిమంతులుగా ఉండాలి. మనం అనుకుంటాం 70-80 ఎప్పుడు ఇదే, 60-70-80 బతికేస్తామని. ఎవరు చెప్పగలరు చెప్పండి? ఎవరు 60 ఉండగలరు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పగలమా? నేను 70, నేను 80, నేను 90, నేను 50, నేను 40. ఏ రోజు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. అందుకే రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవము అంతలో కనబడి మాయమైపోయే మనుషులుగా ఉన్నటువంటి మనం నీతిగా బ్రతకడానికి ఇష్టపడాలి. మరణించే సమయానికి దేవుడు నాలో నీతి చూడాలి. ఆయన చెప్పినట్టు బ్రతికితే చాలు. నేను గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయలేకపోవచ్చు అందరిలాగా, అందరిలాగా నేను చేయలేకపోవచ్చు ఒకవేళ. కానీ ఆయన చెప్పినట్టు చేస్తున్నానా లేదా అనేది పరీక్షించుకుంటాను. ఆయన చెప్పిన ప్రకారం బతుకుతున్నానా లేదా అన్నదే నాకు కావాలి. ఎందుకంటే గొప్ప గొప్ప కార్యక్రమాలు దేవుని కోసం చేసేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ ఆయన గ్రంథంలో ఎలా ఇచ్చాడో ఇది నీతి అన్నాడు కాబట్టి ఆ నీతి తప్పకుండా బ్రతికితే చాలురా బాబు. ఆయన చెప్పింది చెప్పినట్లు చేస్తూ ముందుకు వెళ్ళిపోవడం నా జీవితంలో, నా కుటుంబంలో, అది నాకు చాలు. ఎందుకు? నీతిమంతులు బ్రతికితే చాలు. ఆ నీతి ఆత్మీయ మరణం నుండి నిన్ను రక్షిస్తుంది. చివరిగా 5వ సందర్భం, 5వ విషయం చూడండి. నమ్మకముగా ఉండాలి. ఎంతవరకు? మృతి నొందు వరకు. అంటే మరణం వరకు ఎలా ఉండాలి? మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనములో 7 సంఘాలు ఉంటాయి ప్రకటన గ్రంథంలో. ఆ 7 సంఘాల్లో 2వ సంఘమైనటువంటి స్ముర్ణ అనే సంఘముతో యేసుప్రభు వారు మాట్లాడుతూ వాళ్ళని ధైర్యపరుస్తూ వాళ్ళని బలపరుస్తూ ప్రభు అయిన యేసు ఒక మాట మాట్లాడారండి. 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. ఎన్ని దినాల శ్రమ? 10 రోజులు. అంటే 10 రోజులని కాదు, లిటరల్గా కాదు. కొన్ని రోజులు క్రైస్తవుడిగా శ్రమలు వస్తాయి. 10 దినముల శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం. అంటే జీవ కిరీటం అన్నాడంటే పరలోకం గ్యారంటీ అని చెప్పడం. అంటే మరణం వరకు ఎలా ఉండాలి ఒక క్రైస్తవుడు? మరణించే సమయానికి విశ్వాసి ఏ స్థితిలో ఉండాలి? నమ్మకం. అమ్మ, ఈరోజు ఇక్కడ ఈ మాటలు వింటున్న మనము ఒకసారి మన జీవితాల్లో నేను నమ్మకంగా ఉన్నానా ప్రభువుకి? ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరికి వాళ్ళు మరలా హృదయపూర్వకంగా నేను ప్రభువుకు నమ్మకంగా ఉన్నానా? నమ్మకంగా ఉండేవాడు, నిజంగా చెప్తున్నాను, నమ్మకంగా ఉండడము అంటే అర్థం ఏంటంటే, మోషే గురించి ఏమని చెప్పారు దేవుడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. అంటే మోషేని ఎంతగా నమ్మాడో మీరు చూడండి. మోషేకి చెప్పింది నేనేదంటే అదే చేస్తాడు మోషే. అంతకు మించి చేయడు, అంతకు మించి ఏమీ చేయడు. అంటే దేవుడికి నా పట్ల నమ్మకం ఉండాలి. ఈరోజు భర్త మీద భార్యకి నమ్మకం ఉండదు, భార్య మీద భర్తకి నమ్మకం ఉండదు. అంటే ఈరోజు లోకంలో చెప్తున్నాను, అసలు భర్త భార్యల మధ్య నమ్మకం లేకపోతే ఇంకా దేవుడు నిన్నెలా నమ్ముతాడు, నన్నెలా నమ్ముతాడు? నిన్ను నమ్మాలి అంటే వాక్యానుసారంగా నడిచే భార్య, వాక్యానుసారంగా నడిచే భర్త ఖచ్చితంగా మనం నమ్మి తీరుతాం. నమ్మాలి. నా భర్త వాక్యానుసారంగా నడుస్తాడు, నా భార్య వాక్యానుసారంగా నడుస్తుంది అన్న నమ్మకం మనకు ఉండాలి. ఎందుకు అంటే ఇది ఈ భార్యాభర్తలే కాదండి, నిజంగా ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా భర్త ఎవరు చెప్పండి? క్రీస్తు ప్రభు.
క్రీస్తు ప్రభు భర్తగా మనకున్నాడు. ఆయన ఎలా ప్రదానం చేసుకున్నాడో తెలుసమ్మా? హోషేయ గ్రంథం 2:20 మీరు చూడాలి. చివరికి వస్తున్నాం, 2-3 వచనాలు. హోషేయ గ్రంథం ప్రాముఖ్యమైన వచనం. హోషేయ 2వ అధ్యాయం 20వ వచనం చదువుతాను చూడండి. హోషేయ 2:20లో, నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానం చేసుకుందును. అమ్మ, ప్రదానం ఎలా చేసుకున్నాడు? దేన్ని బట్టి అంటే యేసు ప్రభు నన్ను ప్రదానం చేసుకున్నాడు. ఇలా ఆలోచించండి. యేసు ప్రభు నన్ను ప్రదానం చేసుకున్నాడు, మిమ్మల్ని ప్రదానం చేసుకున్నాడు. ఇప్పుడు ప్రదానం చేసుకున్నాడంటే దేన్ని బట్టి ప్రదానం చేసుకున్నాడు? అక్కడ రాశాడు, నమ్మకం. మరి ఆ భర్తకు నమ్మకంగా బ్రతకకపోతే చెప్పండి, ఆ భర్తకు నమ్మకంగా బ్రతకకపోతే ఆయన ప్రదానం చేసుకున్నాడు. అసలు నన్ను ప్రదానం చేసుకుందే ఆయన కోసం బ్రతకాలని. అలాంటి భర్తను మోసం చేయొచ్చా? అలాంటి భార్యను మోసం చేయొచ్చా? ఈరోజు యేసు ప్రభువును మోసం చేస్తూ లోకంలో ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడంటే యేసు ప్రభు నిన్ను ప్రదానం చేసుకున్నాడో, నీకు ఎలా ప్రదానం చేసుకున్నాడో నీకు అర్థం కాలేదు. నీ మీద నమ్మకంతో ప్రదానం చేసుకున్నాడు. ఆ నమ్మకాన్ని నువ్వు ఒమ్ము చేసేసావు. చాలామంది అంటారు కదా లోకంలో, నిన్నెంత నమ్మానో అంటది ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. నిన్నెంత నమ్మాను అంటే ఏదో చేశాడు అనమాట, నమ్మక ద్రోహం అనమాట. నిన్నెంత నమ్మితే నువ్వు ఇలా చేస్తావా? పీక్స్ వరకు నమ్మిందనమాట, పీకల లోతు నమ్మింది, నమ్మి మోసపోయింది. మనుషులు మోసం చేయొచ్చేమో కానీ నా దేవుడు లేదా క్రీస్తు ప్రభు భర్తగా ఉన్న నాకు నమ్మకాన్ని బట్టి ప్రదానం చేసుకున్నాడు. కాబట్టి నేను కూడా మరణం వరకు ఆ భర్తకి ఎలా ఉండాలి? నమ్మకంగానే ఉండాలి. అది అలా నమ్మకంగా ఆ భర్తకుంటే భర్త వెళ్తున్న స్థలానికి నన్ను ఎందుకు తీసుకెళ్ళదు చెప్పండి మీరు? భార్యని, ఒక భార్య ఒక భర్త లేదా ఒక భర్తకి నమ్మకంగా భార్య ఉందనుకోండి, ఆ భార్యని ఎందుకు తీసుకెళ్ళడం మీరు చెప్పాలి. నిజంగా నాలాంటి భార్య, నాకున్నటువంటి భార్య అని యేసుప్రభు అంటాడు ఒక రోజున మీతో నాతో. అలాంటప్పుడు చెయ్యి పట్టుకుని మరి తీసుకెళ్తాడు. ఎందుకు? అంత నమ్మకమైన భార్యగా మనం ఉన్నాం. ఈరోజు ఉన్నామంటారా? ఈరోజు నమ్మకమైన భార్యలుగా మనం ఉండకపోతే నీ చెయ్యి వదిలేస్తాడు ఆయన, నీ చెయ్యి వదిలేస్తాడు. కానీ నమ్మకాన్ని బట్టి ప్రదానం చేసుకోవడం ఈరోజు మీకు అర్థమైతే ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మనం బ్రతకాలి. నా మరణం వరకు ఏమన్నాడు? మరణం వరకు నమ్మకముగా ఉండము నేను నీకు. ఒకటే, భర్త వెళ్ళిన స్థలాలకి భార్య వెళ్తూ ఉంటారు. ఆ భర్త అక్కడ ఉన్నాడు కనుక ఆ భర్త నా చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళాలి అంటే ఆ భర్తకు నమ్మకంగా నేను భూమి మీద బ్రతకాలి. 101వ కీర్తన కూడా చదువుదాం చూడండి దయచేసి. 101వ కీర్తన చివరిగా 2 మాటలు, 2 వచనాలు. 101వ కీర్తన 6వ వచనం చూడండి. 101:6, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. చూసారా, ఆ భర్త దగ్గర ఉండాలంటే భార్య ఎలా ఉండాలి? భలా నమ్మకమైన మంచి దాసుడా అని యేసుప్రభు అన్నాడు మత్తయి సువార్తలో. భలా నమ్మకమైన మంచి దాసుడా. కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో కూడా ఎలా ఉంటాడు? నమ్మకంగా ఉంటాడు. ఒక చెల్లి మన ఫోన్ చేసింది, భర్త విషయంలో చెప్తుంది, నా భర్త డబ్బుల్లోనే నమ్మకం లేడనియా, 100 రూపాయలు ఇస్తే మహా నాటకాలు ఆడుతాడు అంటుంది ఆ చెల్లి. 100 రూపాయలు ఇస్తే అయిపోయింది అంటాడు, 1000 రూపాయలు ఇస్తే అయిపోయింది అంటాడు. తీరా చూస్తే వేరొక స్నేహితుడి ద్వారా తెలిసిందట. నేను 2000 ఇచ్చి ఉదాహరణ చెప్తున్నాను, 2000 అయితే అది నిజంగా జరిగిన సంఘటనే. ఆ చెల్లి 2000 ఇస్తే 500 అయిన దగ్గర 2000 అయిపోయింది అంటాడట. 500 అయిన దగ్గర నిజంగా భార్యాభర్తలు మన కుటుంబం అనుకోవాలి కదా, 1500 అందులోనే దాచేసి భార్య నువ్వు ఇచ్చినవన్నీ అయిపోయాయి అంటాడట. అంటుంది. ఈ మాట గుర్తొచ్చి అన్న చెల్లి, నా భర్త నమ్మకమైన వాడు కాదు అన్నది. ఏమ్మా అంటే కొంచెంలోనే నమ్మకంగా లేడనియా. ఇంకా మీరు ఆలోచించండి, దేవుడు కూడా కొంచెంలో నమ్మకంగా ఉంటే మిగతా వాటి మీద అధికారం దేవుడు ఇస్తాడు. అరే చిన్న విషయంలోనే నమ్మకంగా లేకపోతే నమ్మకాన్ని కోల్పోయిన వాడిగా సమానం మనం. కాబట్టి ఎప్పుడు మన జీవితంలో నమ్మకస్తులు ఏమన్నారు? నా యొద్ద నివసించినట్లు నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెడుతున్నాను. అంటే దేవుడి యొద్ద నివసించే వాళ్ళు ఎవరు? నమ్మకస్తులు, నమ్మకమైన వారు, ఆయనతో ఉంటారు. చూసారా, అంటే మరణించే సమయానికి విశ్వాసి ఎలా ఉండాలి? దేవుడికి నమ్మకంగా ఉండాలి, ఆయన్ని నమ్మాలి. ఎందుకు నమ్మాలి అడిగితే నీ కోసం ప్రాణం పెట్టాడు నీ భర్త. అలాంటి భర్తకు నమ్మకంగా లేకపోతే ఇంకెందుకు? ఆ భర్తను మోసం చేసి బ్రతికితే నాది ఒక బ్రతికేనా అని ఆలోచించాలి మనం. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయని సామెతల గ్రంథంలో రాసి ఉంది. మీరు రాసుకుని ఇంటి దగ్గర చూడగలరు. సామెతలు 28:20లో
సామెతలు 28:20లో నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అని ఉంటుంది. అదే సామెతలు 28వ అధ్యాయం 25వ వచనంలో యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును అంటాడండి. ఇది అంటే మరణించే సమయానికి నేను ఎలా ఉండాలి? నెంబర్ 1, ఆమె ఎలా ఉండాలి? విశ్వాసము కలిగి మృతి పొందాలి. ఆ విశ్వాసము కేవలము దేవుని నమ్ముకోవడం కాదు, దేవుణ్ణి నమ్ముకున్న నేను ఏ దేవుణ్ణి అయితే నమ్ముకున్నానో ఆ దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ లేఖనాలను విధేయత చూపించాలి. అది నమ్మకం, అది విశ్వాసం. అలా ఉంటే నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే అప్పుడు మరణించే సమయానికి దేవుడు నిన్ను లేపుతాడు. భక్తుడిగా భక్తురాలిగా ఉండాలి. భక్తులైన వారు కొనుక్కోబడుతున్నారు అన్నాడు. అంటే భక్తులే శ్రేష్ఠులా? అవును. భక్తులే దేవునికి ఇష్టలా? అవును. భక్తులనే దేవుడు ఏర్పరచుకుంటాడా? ముమ్మాటికి. భక్తి నోటికి కళ్ళెం పెట్టుకుందాం, ఎంత అవసరమో అంతే మాట్లాడదాం, దిద్దుబాటు చేసుకుందాం. ఈరోజు దేవుడు ఏం మాట్లాడాడు? లోపాలు, ఆ లోపాలు సరిచేసుకుంటాను తండ్రి, నా లోపాలు నేను దిద్దుకుంటాను, లోపాలను ప్రేమిస్తాను, ఆ లోపాలను సరిచేసుకుంటాను, సరిదిద్దుకుంటాను. అది భక్తి. మానక ఈ లోకమాలిన్యం అంటించుకోకుండా బ్రతకాలి. లోకంలోనే ఉంటాను కానీ లోకాన్ని అంటించుకోను. ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు జరుగుతూ ఉండాలి. ప్రతిరోజు దేవునికి ప్రార్థన, ఉదయం రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన, ప్రతి ఆదివారం మానక ఆరాధన, ఇలా కొనసాగుతుంటే అది భక్తి. ప్రభువులో మృతి పొందేవాడు ధన్యుడు. ప్రభువులో ఉన్నావు అంటే నువ్వు వెలుగులో ఉండాలి. నీ జీవితంలో పాపానికి అవకాశం లేకుండా ఉండడమే ప్రభువులో ఉండడం. నీ తల్లిదండ్రులను బాధ్యత కలిగి ప్రవర్తించు, నీ తల్లిదండ్రులను గౌరవించు, సన్మానించు, వారి పట్ల ఆలోచన కలిగి ఉండు. ఇక్కడ ఎలా ఉన్నావో బయట కూడా అలాగే ఉండు. అది స్థిరత్వం. ఏక మనసు కలిగి కుటుంబాలు, సంఘాలు ముందుకు నడవాలి. అంతకు మించి ఎల్లప్పుడూ ప్రభువులో నువ్వు ప్రభువునందు ఆనందించు. అప్పుడు మృతి పొందితే ప్రభువులో మృతి పొందిన వాడితో చూస్తాడు దేవుడు. అలాగే నీతిమంతులుగా బ్రతుకుదాం. నీతి తప్పి బ్రతకద్దు. ఎందుకు అంటే దేవుడు నీతిమంతులే నిత్య జీవానికి వెళ్తారు, నీతిమంతులే తండ్రి రాజ్యంలో సూర్యుడి వలె తేజరిల్లుతారన్నాడు. ఆ నీతి మరణం నుంచి నేను రక్షిస్తుంది. నిత్య నరకానికి వెళ్లకుండా నిత్య జీవానికి వెళ్ళేటట్టు చేసేది నీతి. ఆ నీతి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం బ్రతకడమే నీతి. చివరిగా మరణం వరకు ఎలా ఉండాలి? నమ్మకం. ఎందుకు అంటే క్రీస్తు ప్రభు నన్ను భారీగా చేసుకున్నాడు. నన్ను ఏదో చెప్తున్నాను కానీ చాలామందికి భారీగా చేసుకున్నాను తెలిసినా కూడా అలా బ్రతకరు. నిజం. క్రీస్తు ప్రభు త్యాగానికి విలువ లేదు చాలామంది దగ్గర. ఆయన నిన్ను భారీగా చేసుకున్నాడంటే ఆయనకి నమ్మకంగా బ్రతకడం అంటే ఈ లోకంలో చాలామందికి అర్థం కావట్లేదు. అర్థమైన అలా బ్రతకర్లేండి, ఎందుకంటే లోకమే కావాలి వాళ్ళకి. దయచేసి క్రీస్తు ప్రభు నన్ను ప్రదానం చేసుకోవడం నీకు నిజంగా గుచ్చుకుంటే ఆ ప్రదానం చేసుకున్న భర్తకు తగినట్టుగా ఈ భూమి మీద నేను బ్రతకాలి. అప్పుడే తీసుకెళ్తాడు చేయి పట్టుకుని నిన్ను. ఎందుకు? నా భార్య నమ్మకంగా బ్రతికిందంటాడు. అలాంటి నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోకండి. నమ్మకస్తులైన వారే దేవుని దగ్గర నివసించేవారు. నమ్మకమైన వాడికి దీవెన, నమ్మకమైన వాడే వర్ధిల్లుతాడు. చివరిగా నా పరిస్థితి ఎలా ఉండాలి ఆలోచిస్తున్నావా అన్నాను. ఈరోజు నాకు మరణం రాకపోవచ్చు, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, ఎల్లుండు కాకపోతే ఒక 2 నెలలు లేదా 3 నెలలు లేదా 2 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు, ఎప్పుడైనా పొందాలి. అయితే మరణించే సమయానికి విశ్వాసిగా ఈ 5 నాలో కంప్లీట్ అవ్వాలి, నేను పరిపూర్ణుడు అవ్వాలి. ఆ 5 నాలో ఉంటే ఖచ్చితంగా కన్ను మూసిన మరుక్షణం ఆ నిత్య జీవంలో నేను ఉంటాను. అంత గొప్ప ధన్యత మీరు, నేను, మనందరము పొందుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.